హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ముద్దపప్పు ఓకే. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బ్రెడ్ ఆమ్లెట్ అండి. బ్రెడ్ ఆమ్లెట్ అంటే ఎగ్‌తో అనుకుంటున్నారా? ఎగ్ లేకుండా వెజ్జీస్‌తో బ్రెడ్ ఆమ్లెట్. ఇది చాలా బావుంటుందండి. మంచి హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌గా దీన్ని అనుకోవచ్చు. ఒకసారి రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఒక బౌల్ తీసుకోండి. అందులో ఒక హాఫ్ కప్పు శనగపిండిని వేసేయండి. అందులో అలాగే కొంచెం పసుపుని వేసుకోండి. అలాగే ఒక పావు స్పూను కారాన్ని వేసుకోండి. దాంతోపాటు ఇంకొక పావు స్పూను ధనియాల పొడి వేసుకోండి. పావు స్పూను జీలకర్ర పొడి కూడా వేసేసుకోండి. ఒక పావు స్పూను గరం మసాలా పొడి కూడా వేసేసుకోండి. ఇప్పుడు అందులో అలాగే కొంచెం రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. కొంచెం అంత వంట సోడాను కూడా వేసేసుకోండి. ఇప్పుడు ఇవన్నిటిని వాటర్ పోసుకుంటూ చక్కగా ఉండలు లేకుండా నిదానంగా కలిపేసుకోండి. ఎంత బాగా కలుపుకుంటే అంత బావుంటాయి. మధ్యలో ఉండల్లా వస్తే అది బాగోదనమాట. చక్కగా కలిపేసుకోండి. దాన్ని ఒక పక్కన పెట్టేయండి. ఇప్పుడు పొయ్యి మీద చిన్న పెంక పెట్టుకోండి. అందు మీద సరిపడా ఆయిల్ వేసుకోండి. ఒక 2, 3 స్పూన్స్ వేస్తే బావుంటుంది. బ్రెడ్‌ని ఇందాక మనం కలిపి ఉంచుకున్నాం కదా! ఆ పిండిలో చక్కగా ముంచుకుని పిండి అంతటిని ఓడ్చేసి అప్పుడు ఆ బ్రెడ్‌ని అందుమే వేయండి. వేశాక అందులో రెడ్ క్యాప్సికమ్ ముక్కలు వేసుకున్నాను. వేసుకోవచ్చండి. లేదంటే మీ దగ్గర స్కిప్ చేయండి పర్వాలేదు. కొంచెం రెడ్ క్యాప్సికమ్ వేసుకోండి. అలాగే కొంచెం గ్రీన్ క్యాప్సికమ్ కూడా వేసుకోండి. అలాగే చెర్రీ టమాటాస్ ఉంటే అవి కూడా వేసుకోండి. లేదా టమాటా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వాటిని కూడా వేసుకోండి. అలాగే కొంచెం కొత్తిమీర జల్లుకోండి. స్ప్రింగ్ ఆనియన్స్ కూడా ఉంటే వేసుకోండి. చాలా బావుంటుంది. సరే. ఇప్పుడు 2 పచ్చిమిరపకాయలు కూడా చిన్న ముక్కలుగా తరుక్కుని అందుమే అలాగా జల్లేయండి. ఇప్పుడు మనం కలిపి ఉంచుకున్నాం కదా పిండి, దాన్ని కూడా ఒక 2 స్పూన్స్ అలాగా పైనుంచి వెయ్యండి. దానివల్ల ఏంటంటే కూరగాయలు దాన్ని పట్టుకుని ఉంటాయన్నమాట. అందుకని బావుంటుంది. ఇప్పుడు దాన్ని సిమ్‌లో పెట్టేసి నిదానంగా దాన్ని కాల్చుకోండి. ఇప్పుడు నెమ్మదిగా తిరగేయండి. వెనకాల ఎలా ఉందో చూద్దాం. చూసారా చక్కగా ఎర్రగా, క్రిస్పీగా బాగా రెడీ అయిపోయింది. ఇటు సైడ్ కూడా కాల్చుకోండి. సిమ్‌లో పెట్టి మాత్రం కాల్చండి. ఇది పిల్లలకి పొద్దున్నే బ్రేక్‌ఫాస్ట్‌గా ఇవ్వచ్చు. లంచ్ బాక్సుల్లో పెట్టి ఇవ్వచ్చు. హై ప్రోటీన్ ప్లస్ వెజ్జెస్ చాలా మంచిదండి ఇది హెల్త్‌కి. ఇలా చక్కగా 2 వైపులా కాల్చేసుకున్నాక చూడండి ఎంత ఎర్రగా చక్కగా వచ్చిందో కదా! ఇప్పుడు దీన్ని ప్లేట్‌లోకి తీసి సర్వ్ చేసుకోండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ కామెంట్స్‌ని మాకు ఎప్పటికప్పుడు తెలియచేయండి.